హలో, వెల్కమ్ టు షూట్ అండ్ షో. ఈరోజు ఒక మూవీ రివ్యూ చేసేద్దామా. హాలీవుడ్లో ప్రస్తుతం ప్రామిసింగ్ హీరోల్లో శ్రీ విష్ణు ఒకరని చెప్పుకోవచ్చు. కెరీర్లో మొదట్లో ఫ్రంట్ పాత్రలో నటించిన తర్వాత హీరోగా తనకంటూ ఒక మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు శ్రీ విష్ణు. ముఖ్యంగా తనదైన కామెడీ టైమింగ్ శ్రీ విష్ణుకి అతి పెద్ద బలం అని చెప్పుకోవచ్చు అనమాట. దాంతోనే సామాజ వర్గం అన్న సినిమాతో ఇప్పటి వరకు తనదైన కెరీర్లో పెద్ద హిట్ అయితే సాధించాడు. ఆ తర్వాత వచ్చిన ఓం భీమ్ బుష్, స్వాగ్ చిత్రాలు కంటెంట్ పరంగా కామెడీ పరంగా వర్కౌట్ అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్నంత సక్సెస్ అయితే ఇవ్వలేకపోయాయి. ఇలాంటి సమయంలోనే సింగిల్ సినిమాతో ఆడియన్స్ అయితే పలకరించాడు మన శ్రీ విష్ణు. మరి ఈ సినిమా ఎలా ఉంది, శ్రీ విష్ణు మరో బ్లాక్ బాస్టర్ అవుతుందా లేదా అనేది ఈ మూవీ రివ్యూలో చూసేద్దాం. సింగిల్ అనేది చాలా సింపుల్ కథ. అయితే కథ ఎంత సింపుల్గా న్యాచురల్గా ఉంటే జనాలకి అంత బాగా అర్థమవుతుంది. సింగిల్ విషయంలో అదే జరిగింది. విజయ్ అంటే మన శ్రీ విష్ణు హీరో ఉన్నారు కదా, ఒక బ్యాంక్ ఉద్యోగి. అయితే లైఫ్లో ఎప్పటికీ ఇలా సింగిల్ చింతకాయలా మిగిలిపోతా అంటూ భయపడుతూ ఉంటాడు. ఇక తన ఫ్రెండ్ అరవింద్ అంటే మన కామెడీ యాక్టర్ ఉన్నాడు కదా, వెన్నెల కిషోర్, అతనితో కలిసి సింగిల్ జీవితాన్ని డీల్గా సాగిస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఒకసారి అయితే మెట్రోలో పూర్వ అంటే మన హీరోయిన్ కేతికా శర్మ ఉంది కదా, మొదటి చూపులోనే చూసి లవ్ చేస్తాడనమాట. డైరెక్ట్గా ప్రపోజ్ చేస్తే నో చెప్తుందనే భయంతో ఆమె వర్క్ చేసే కార్ షోరూమ్కి కస్టమర్ అనే వంకతో వెళ్ళి సిగిస్తూ ఉంటాడు. మొత్తానికైతే కొన్ని రోజుల తర్వాత కార్ కొనడానికి కాదు, నిన్ను లవ్ చేయడానికి నీ చుట్టూ తిరుగుతున్నా అని చెప్పడంతో ఆమె హట్ అయ్యి మోసం చేశావంటూ చీ కొడుతూ వెళ్ళిపోతుంది. ఓ పక్క ఈ ట్రాక్ నడుస్తూ ఉంటే అనుకోకుండా కలిసిన హరిణి అంటే రెండో హీరోయిన్ అనమాట, విజయ్ని ప్రేమిస్తున్నా అంటూ ప్రపోజ్ చేస్తుంది. ఇలా ఓ పక్క విజయ్ పూర్వాన్ని ఇష్టపడుతుంటే హరిణి విజయ్ని లవ్ చేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరిలో ఎవరు చివరికి విజయ్కి సెట్ అయ్యారు లేక ఇద్దరు హ్యాండ్ ఇచ్చారా, అసలు హరిణి విజయ్ని ఎందుకు లవ్ చేసింది అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే. ముఖ్యంగా అయితే ఇందులో కామెడీ సీన్స్ అయితే నాకైతే సూపర్గా అయితే నచ్చేసాయి. సాధారణంగా కామెడీ వర్కౌట్ కావాలంటే సన్నివేశాల్లో కన్ఫ్యూజన్ కూడా ముఖ్యం. సింగిల్ విషయంలో అది కావాల్సినంత ఉంది, ఎందుకంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీలో కావాల్సినంత కామెడీ జనరేట్ చేయొచ్చు. ఈ సినిమాలో అదే బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇక ఎవరు ఎలా చేశారనే మాట మాట్లాడుకోవాలంటే ముందుగా శ్రీ విష్ణు గురించి చెప్పాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో కామెడీ ట్రాప్గా బాగా వంట పట్టించుకున్న హీరో శ్రీ విష్ణు. ముఖ్యంగా శ్రీ విష్ణు డైలాగ్ మాడ్యులేషన్లో మొత్తం మ్యాజిక్ అయితే ఉంది. నార్మల్గా చెప్పే డైలాగ్స్ని తనదైన స్టైల్లో చెప్తూ ఉంటాడు శ్రీ విష్ణు. ఇక ఇమిటేషన్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో చిరంజీవి నుంచి బాలకృష్ణ, వెంకటేష్, విజయ్ దేవరకొండ నుంచి యంగ్ హీరోల వరకు ఎవరిని మొదలట్లేదు శ్రీ విష్ణు. వెన్నెల కిషోర్ శ్రీ విష్ణు ట్రాక్ అంతా థియేటర్లో గోల్ అయితే పెట్టించేసిందబ్బా. ఇక వెన్నెల కిషోర్ స్క్రీన్ మీద కనిపిస్తేనే గోల పెట్టించేస్తుంది థియేటర్ మొత్తం. అసలు ఆడియన్స్ కి తెలియకుండానే నవ్వొచ్చేస్తుంది. అలాంటిది కిషోర్ కి స్ట్రాంగ్ కామెడీ ట్రాక్ పడితే వేరే లెవెల్లో ఉంటుంది. ఈ చిత్రంలో అదే జరిగింది. శ్రీ విష్ణుకి పోటాపోటీగా వెన్నెల కిషోర్ నవ్వులైతే బీభత్సంగా అయితే పండించాడు ఈ సినిమాలో. ఇక వీటీవీ గణేష్ ఎప్పటిలాగానే తనదైన స్టైల్లో నవ్వించారు. మరోవైపు హీరోయిన్ల విషయానికి వస్తే కేతికా శర్మ తన అందంతో మరోసారి అయితే ఫిదా చేసింది. నటన విషయానికి వస్తే పర్వాలేదనిపిస్తుంది, కాకపోతే బాగా చేసింది. ఇక నా ఫేవరెట్ హీరోయిన్ అయిన లవ్ టుడే హీరోయిన్ ఇవానా అయితే స్క్రీన్ మీద చాలా చాలా క్యూట్గా అయితే ఉంటుంది. నటనతో పాటు కామెడీ కూడా బాగానే చేసింది ఈ సినిమాలో. శ్రీ విష్ణు ఇవానా మధ్య వచ్చిన సీన్లు కూడా ప్లస్ అనే చెప్పుకోవచ్చు. ఇక రాజేంద్ర ప్రసాద్ చేసింది చిన్న రోలే కానీ అయితే కథని మలుపు తిప్పే పాత్ర అయితే ఇందులో ఉంది. చివరిగా క్లైమాక్స్లో వచ్చే కొన్ని కెమియోలు కూడా ఆడియన్స్ని చిన్న కిక్ ఇవ్వడం పక్కా అనిపిస్తుంది ఈ సినిమా మీరు చూస్తే. అది ఎవరు ఏంటి అనేది చెప్పడం కంటే మీరు వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూస్తే బాగుంటుంది. మొత్తానికి సినిమా అయితే నాన్ స్టాప్ నవ్వులతో అయితే శ్రీ విష్ణు నింపేశాడు అనమాట. హీరో
హీరోని ఈ రేంజ్లో వాడుకున్న క్రెడిట్ డైరెక్టర్ కార్తిక్ రాజుకే దక్కుతుందని నేనైతే చెప్తున్నాను. ఇక డైలాగ్ విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో విన్న మీమ్స్ ఉంటాయి కదా, మీరు చూసే ఉంటారు కదా మీమ్స్, అవి వైరల్ పర్సన్స్కి చాలా అందరినీ కలిపి అయితే ఇందులో ఈ సినిమాలో అయితే చెడు కూడా ఆడేశాడు అబ్బా. ఇంకా ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే విశాల్ చంద్రశేఖర్ ఇచ్చిన మ్యూజిక్ అయితే ఓకే అని చెప్పుకోవచ్చు. సినిమాటోగ్రఫీ వెల్ రాజ్ వర్క్ చాలా బాగుంది. పెద్దగా బడ్జెట్ గొడవ లేకుండా సినిమాలో చాలా వరకు సీన్లు మెట్రోలోనే తీసేశారు. నిజానికి ఆ సీన్లు సినిమాకి హైలైట్ అయిపోతాయి. ఓవరాల్గా చెప్పుకోవాలంటే సామాజ వర్గం అన్న తర్వాత శ్రీ విష్ణుకి ఇది మరో బ్లాక్ బాస్టర్ అయ్యే ఛాన్స్ అయితే తప్పకుండా ఉంది. సో మొత్తానికి ఒక ముక్కలో చెప్పాలంటే ఈ సింగిల్ మూవీ సింగిల్ అయినా మింగిల్ అయినా థియేటర్లో మాత్రం అయితే నవ్వులే నవ్వులు. థ్యాంక్ యూ.